హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా దూరంగా ఉన్న కొండలు, అవే ఎల్లోరా గుహలు. ఈ వీడియోలో ఆ ఎల్లోరా గుహల గురించి మనం క్లుప్తంగా అయితే తెలుసుకోబోతున్నాం. అది ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నవి, వాటి చరిత్ర, అవి ఎప్పుడు నిర్మించబడ్డవి, అవి ఎలాగ ఉంటాయి అనేవి మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ముందుగా ఈ ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని తెలుసుకోవాలంటే, ఈ ఎల్లోరా గుహలు వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉండడం అయితే జరిగింది. మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఎల్లోరా గుహలు ఉంటాయి. ఒకవేళ మనం షిరిడి అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, షిరిడి వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా ఈ గుహలను అయితే చూడవచ్చు. ఎందుకంటే షిరిడి నుంచి కనీసం వెహికల్స్ బోల్డ్ ఉంటాయి. బస్సులు కానీ, మినీ వ్యాన్లు కానీ, ఏవైనా బాగా చాలా ఉంటాయి వెహికల్లు. అక్కడికి వెళ్తే దీంతో పాటు ఇదొక్కటి ఎల్లోరా గుహలు ఒక్కటే కాకుండా ఒక 8 టూరిస్ట్ ప్లేస్లను అయితే వాళ్ళు చూపించడం అయితే జరుగుతుంది. అందులో ఈ ఎల్లోరా గుహలు ఒకటి. ఈ ఎల్లోరా గుహలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఏ సంవత్సరంలో నిర్మించబడ్డాయి అనే విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా గుహల ముందు మనము ఎల్లోరా గుహలోకి ఎంటర్ అవ్వడానికి ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి. ఆ టికెట్ తీసుకున్న కాడ నుంచి గుహల దగ్గరికి కనీసం ఒక 500 మీటర్ల దూరం అయితే ఉంటుంది. అక్కడ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం కదా! ఇదిగో అతి దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు గుహల దగ్గరికి. అయితే ఈ గుహలు ఎదురుగా చూస్తున్నారు కదా! అది లక్ష్మీదేవి బొమ్మ గుహల్లో. అది చాలా శిల్పం నీట్‌గా అయితే చెక్కడం అయితే జరిగింది. చూడండి మళ్ళీ ఒకసారి. దాన్ని చూశారు కదా! ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా! ఈ గుహలు ఎప్పుడు నిర్మించబడ్డాయంటే 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో అయితే నిర్మించబడ్డాయి. నేనిప్పుడు కొన్ని గుహల్ని చూపిస్తా చూడండి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికైతే చెందినవి. వీటి నిర్మాణ కాలం సామాన్య శక పూర్వం 600 నుంచి 800 మధ్యలో అయితే ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణం వచ్చేసి క్రీస్తు పూర్వం 600 నుంచి 900 మధ్యలో అయితే ఉంటుంది. నెక్స్ట్ 30 నుండి 34 గుహ వరకు జైన మతానికి సంబంధించింది. వీటి నిర్మాణం సామాన్య శకపు పూర్వం 800 నుంచి 1000 కాలం వరకైతే ఉంటుంది. ఈ గుహలన్నీ పక్కపక్కన ఉండి ఆ కాలపు పరమత సహనాన్ని అయితే చాటి చెప్పడానికి నిదర్శనంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! హిందూ దేవతల్ని వాళ్ళందరినీ. సేమ్ అదే విధంగా. దీని విస్తీర్ణం వచ్చేసి మొత్తం 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అయితే ఈ గుహ నిర్మాణానికి మాత్రం మొత్తంగా 500 సంవత్సరాలైతే పట్టింది. ఈ గుహ నిర్మాణానికి. ఈ గుహని మనం శిల్పంగా చెక్ చేసి, ఆ శిల్పాలన్నీ తయారు చేయడానికి, ఆ గుహ ఏర్పాటు చేయడానికి 500 సంవత్సరాలు పట్టింది. మీరు చూస్తూ ఉన్నారు గదా! ప్రస్తుతానికి ఎలాగా ఉందనేది గుహలన్నీ. ఇవన్నీ శిల్పంగా చెక్కినవే ఇవన్నీ. ఆ కాలంలో అలా చాలా బాగా అద్భుతంగా నిర్మించడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు గదా! ఇందులో ముఖ్యంగా కులమత భేదాలను లేకుండా చేసేటట్టు ఈ ఎల్లోరా గుహనైతే తయారు చేయడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా! జైనులు, బౌద్ధులు, హిందూ మొత్తం అన్ని దేవతలకు సంబంధించి, అందరికి సంబంధించిన విగ్రహాలు అన్నీ ఈ ఎల్లోరా గుహలైతే ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి. ఎదురెదురు కనిపిస్తున్నాయి కదా! అవన్నీ ఆ శిల్పాలన్నీ. అయితే ఇక్కడ మనం చూడవలసిందేంటంటే, మనం కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ చిన్న శివలింగం గూడా కనిపిస్తది. మీకిప్పుడు ఆ వీడియో గూడా మీకు దీంట్లో చూపిస్తా. ఈ గుహల్లో ప్రసిద్ధమైనయి కొన్నుంటాయి. ఎల్లోరా గుహలన్నిట్లో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. ఇదో ఇప్పుడు మనం వెళ్తున్నాం గదా! అదే. రెండో గుహ శిల్పాలతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. ఇందాక మనం చూసాం గదా! వెళ్ళే ముందు తావులో. అదే అలాగా బాగా ఉంటుంది.
దీనిలో బుద్ధుడి గురించి అయితే వివిధ మూర్తులు, బోధిసత్వం మూర్తులను ఉన్నాయి. దీని పైకప్పు పెద్ద పెద్ద స్తంభాలు. దీనిపైన పైకప్పు ఉంది కదా, అది పెద్ద పెద్ద స్తంభాలతో చూస్తున్నాం కదా స్తంభాలు. ఆ స్తంభాల మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఆ చెక్కడం కూడా బాగా జరుగుతుంది. అది ఇప్పుడు మన ఎదురు కనిపిస్తుంది కదా, అక్కడే శివుడి లింగం అయితే ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము, మీరు చూడడానికి. మీకు అది చూపించబోతున్నా. జనాలు ఆ రోజు ఫుల్గా ఉన్నారు అక్కడ. అందువల్ల లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారనేది. ఇవైతే మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన గుహల్లో కల్లా మొదటి గుహ. చూడండి, అది శివలింగం ఆ గుహలో. అక్కడికి వెళ్ళడానికి చాలా మంది వచ్చారు. నెక్స్ట్ మనం బయటకు వస్తున్నాం కదా, అలాగా బయటికి మళ్ళీ కిందకు దిగిపోతున్నాం. దిగిపోయి ఇవన్నీ గుహలన్నీ చూస్తా ఉన్నాం. చూడండి, అవన్నీ స్తంభాలు, పైకప్పు నిలబడడానికి శిల్పంగా చెక్కిన స్తంభాలు అవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.